నాకు ఒక డౌట్, ఈ ఎన్నికల్ని 5 ఏళ్లకు ఒకపారి ఎందుకు పెట్టాలి? అరే మంచిగా 2 ఏళ్ల కోపారు కుదిరితే ఏడాది కోపారు పెడితే ఎంత మంచిగా ఉంటది. మన గల్లీలే తిరుగుతారు లీడర్లు అంతా. ఎప్పుడు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతారు. రోడ్లంటే రోడ్లు వేపిస్తారు, నీళ్ళంటే నీళ్లు తెప్పిస్తారు, మోరీలు కట్టిస్తారు. మనం అడుగుడే ఆలస్యం మొత్తం చేసి పెడతారు. ఇప్పుడు చూడుర్రి, 5 ఏళ్ల కోపారు అయ్యే వరకు గెలిచిన వాళ్ళు మళ్ళా కనబడేది మన గల్లీకి వచ్చేది మళ్ళీ 5 ఏళ్లకే. అట్లా పెట్టిర్రనుకో మనకే మస్తు లాభం అవుతుండొచ్చు కదా. మీరు మీటర్ మీద నజరేసినరో లేదో, చిన్నగా కిందికి వస్తున్నాయి రేట్లు. ఓ నెల 15 రోజుల కింద లీటర్ పెట్రోల్ 88 రూపాయలు ఉండే, ఇప్పుడు 77 వచ్చింది. అంటే 11 రూపాయలు తగ్గినట్టే పట్నంలా. డీజిల్ రేట్లు కూడా దిగస్తున్నాయి. కొంత నయమే కదా. హీగేముంది, మేం రేట్లు తగ్గించినాం అని గొప్పగా ప్రచారం చేసుకుంటారు కొందరు పువ్వు గుర్తు లీడర్లు. తెలంగాణలోనే కాకుండా ఇంకో 4 రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గిస్తే కొంత మైలేజీ వస్తుందని మనోళ్ళు ఆశ కావచ్చు. ఏహే అంత అబద్ధం. రేట్లు తగ్గుడికి సెంట్రల్కి ఏం సంబంధం లేదని షేక్ గుర్తోళ్ళు ప్రచారం చేస్తుర్రు. ఒకవేళ ఓట్ల టైంలో రేట్లు దించేది ఉంటే నెలకో రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఎంత బాగుండవు కదా.